హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో తినే కొద్దీ తినాలనిపించే ఈ జున్ను తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు జున్ను పాలు వరకు వేసుకోవాలి. జున్ను పాలు 1 గ్లాస్ తీసుకుంటే దానికి 3 గ్లాసుల వరకు నార్మల్ పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పావు కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవారు మరో పావు కప్పు వరకు బెల్లాన్నైనా పంచదారనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసిన బెల్లం పంచదార మొత్తం కరగనివ్వాలి. ఈ బెల్లం పంచదార కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని తీపి సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇందులో ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే జున్నం చేస్తున్నామో ఆ గిన్నె పట్టే విధంగా మరొక గిన్నెలో 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే గనక అవి పొంగిపోయి జున్నులో పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ గిన్నెలో ఏదైనా స్టాండ్ని పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, నైఫ్కి ఏమీ అంటుకోలేదు కదా, అంటే జున్ను రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గిన్నెను పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ వరకు పెట్టిన తర్వాత ఈ విధంగా చుట్టూ నైఫ్తో స్క్రాప్ చేసేసుకుని దానిపైన ఒక ప్లేట్ బోర్లించి ప్లేట్ పైన ఆ గిన్నెను బోర్లించామంటే దాని నుంచి రిమూవ్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను తయారీ విధానం చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.